పర్యాటక రంగంలో 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు సాధించాలి అని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ రంగం ద్వారా 15% ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి రాయితీలు ఇస్తోంది అని తెలిపారు. ఆయన యశోభూమిలో జరిగిన సౌత్ ఏషియా లీడరగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ 2025లో పాల్గొని పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామన్నారు. పెట్టుబడిదారులకు మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ధోరణితో పనిచేస్తున్నందున పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపారు. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చి టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి మెడికల్ క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజాన్ని వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, జాతీయ అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపి అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అని తెలుపుతూ రాష్ట్ర సందర్శనకు రావాలి అని ఇన్వెస్టర్లను మంత్రి కోరారు. Theme of this 2025 Sathe is that fostering global collaboration for mutual growth. That is very apt that now the world is entirely moving towards extensive travel, leisure and adventure without any boundaries. With this theme, it is very appropriate that all the participants who have been participated here, they are showing enthusiastic activity here, and I am here to represent the state of Andhra Pradesh and the Minister for Tourism, Culture and Cinematography. And Andhra Pradesh is fully prepared to welcome all the investors, tour operators, travelers and other stakeholders to the beautiful place of Andhra Pradesh.